నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి జివ్విశెట్టి వెంకటేశ్వర్లు, జివ్విశెట్టి కోటేశ్వరరావు ఈ డబుల్ మర్డర్కు సంబంధించి పిన్నెల్లి సోదరులు ఎవరైతే ఉన్నారో A6 A7గా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కావచ్చు, అదేవిధంగా పిన్నెల్లి వెంకటరామిరెడ్డి, A8గా ఉన్నటువంటి సర్పంచ్ ఈ వెంకటరెడ్డి, వెల్దుర్తి మండలం కండ్లకుంట సర్పంచ్ పిన్నెల్లి వెంకటరెడ్డి, అంటే వీళ్ళ బంధువేలాగా ఉన్నాడు, చిన్నాయన పెద్ద పిల్లకాయలాగా ఉన్నారు. అతను నిన్న లొంగిపోయాడు, కోర్టులో లొంగిపోయాడు. సో ఈ కేసు ఏదైతే ఉందో మాచర్ల నియోజకవర్గంలో గుండ్లపాడు గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకులు ఈ డబుల్ మర్డర్ కేసుకు సంబంధించి సో పిన్నెల్లి సోదరుల మెడకు సో ఈ కేసు చాలా బలంగా ఉచ్చు బిగుసుకుంది. ఈ కేసుకు సంబంధించి న్యాయ నిపుణులు ఏం చెప్తా ఉన్నారంటే సో వీళ్ళంతా అడ్డంగా బుక్ అయిపోయారు, వీళ్ళకు జీవిత ఖైదు పడేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి వార్తలు కూడా వస్తుంది. మరి ఈ కేసుకు సంబంధించి A7 A6లుగా ఉన్నటువంటి వీళ్ళను కోర్టు మొట్టికాయలేసింది. ముందు పోయి లొంగిపోండి, అసలు నిందితులు ఇచ్చినటువంటి వాంగ్మూలము, బాధితులు ఇస్తున్నటువంటి వాంగ్మూలాలు, ఆ కాపీలు మీకు ఏ విధంగా వచ్చింది మీ చేతికి, ఇంకా కూడా పోలీసు శాఖ మీకు అసలు మిమ్మల్ని అరెస్టు చేయరనేటువంటి విషయం మీకు తెలుసు. ఒకవేళ అరెస్టు చేస్తే అల్లర్లు సృష్టించాలనేటువంటి ఒక ఉద్దేశంతో కూడా ఉన్నట్లు తెలుస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా లొంగిపోండి అని చెప్పి కోర్టు మొట్టికాయలు వేస్తే వాళ్ళు ఇక 2 రోజుల్లో కోర్టు ముందు లొంగిపోతున్నారు. అంతకు ముందే A8గా ఉన్నటువంటి కండ్లకుంట సర్పంచ్ పిన్నెల్లి వెంకటరెడ్డి సోమవారం మాచర్ల అదనపు జూనియర్ సివిల్ డివిజనల్ కోర్టు ఏదైతే ఉందో అక్కడికి వచ్చి లొంగిపోవడం జరిగింది. ఇక్కడ చూడండి, కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి వెంకటరెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకుల జంట హత్యల కేసులో పరిణామం. తెలుగుదేశం పార్టీ నాయకుల జంట హత్యల కేసులో A8 నిందితుడు పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం కండ్లకుంట సర్పంచ్ పిన్నెల్లి వెంకటరెడ్డి సోమవారం మాచర్ల అదనపు జూనియర్ డివిజనల్ సివిల్ జడ్జి కోర్టులో లొంగిపోయారు. న్యాయమూర్తి శ్రీనివాస్ కళ్యాణ్ అతనికి 15 రోజులు రిమాండ్ విధించారు. మాచర్ల గ్రామీణ పోలీసులు గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. సో ఈయనైతే లొంగిపోయాడు, ఆయన్ని గుంటూరు జిల్లా జైలుకు కూడా పంపించారు. అదేవిధంగా 15 రోజుల రిమాండ్ కూడా విధించడం జరిగింది. వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు జవ్విశెట్టి వెంకటేశ్వర్లు, జవ్విశెట్టి కోటేశ్వరరావు మే 24న హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో A8 నిందితుడు కొంతకాలంగా అజ్ఞాతంలో ఉంటున్నాడు. సో ఈ మర్డర్ జరిగిన తర్వాత ఇతను పూర్తిగా సర్పంచ్ అయినటువంటి ఇతను పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్లు తెలుస్తుంది. ఎప్పుడైతే కోర్టు ముట్టికాయలు వేసిందో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని, అదేవిధంగా వెంకటరామిరెడ్డిని దెబ్బకు A8 అయినటువంటి ఇతను కూడా వచ్చి లొంగిపోవడం జరిగింది. ఈ కేసులో A8 నిందితుడు కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్నాడు. సోమవారం అతను కోర్టులో ప్రత్యక్షం కావడం గమనార్హం. మరోవైపు ఇదే కేసులో A6 మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, A7 పిన్నెల్లి వెంకటరామిరెడ్డి సైతం 2 రోజుల్లో కోర్టులో లొంగిపోనున్నట్లు సమాచారం. సో ఇక జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొక పర్యటన అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఎందుకంటే పిన్నెల్లి బ్రదర్స్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు కాబట్టి వాళ్ళు జైల్లో ఉంటే ఖచ్చితంగా పరామర్శకైతే వెళ్తాడు. కాబట్టి వీళ్ళు ఏం చెప్తాడు, 4 సార్లు గెలిచాడు, 5 సార్లు గెలిచాడు, జనాల యొక్క ప్రేమ అనురాగాలు లేకపోతే గెలుస్తాడా, అలాంటి ఆయన హత్య చేస్తాడని మీరు నమ్ముతారా? కాబట్టి ఇది రాజకీయాల కుట్రలో భాగంగానే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నని అరెస్ట్ చేసేశారని చెప్పి ప్రెస్ మీట్ కూడా పెడతారు. సో ఏది ఏమైనప్పటికీ సో ఈ డబుల్ మర్డర్, తెలుగుదేశం పార్టీకి నాయకుల డబుల్ మర్డర్ ఏదైతే ఉందో ఆ హత్య ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ హత్య కేసులో ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ జీవిత ఖైదు పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని న్యాయ నిపుణులు అయితే అంటా ఉన్నారు. మరి చూద్దాం మరి ఏం జరుగుతుందో ఈ కేసులో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.